మహిమాన్విత శ్రీ అర్ధగిరి ఆలయ చరిత్ర. త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛబోయాడు. పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుడిని బతికించాలంటే సంజీవిని పర్వతం పైన ఉన్న సంజీవిని మూలికను తేవాలని చెబుతాడు. వెంటనే వీరాంజనేయుడు జై శ్రీరామ్ అంటూ ఒక ఉదుటున ఆకాశంలోకి లంఘించి సంజీవిని పర్వతం చేరుతాడు. అక్కడ సంజీవిని మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్ని పెకలించి తన అరచేతుల పైన తీసుకుని బయలుదేరాడు. మార్గ మధ్యలో అరగొండ ప్రాంతంలో సంజీవిని పర్వతం నుండి అర్ధభాగం విరిగిపడింది. దివ్య మూలికలతో కూడిన ఆ భాగమే అర్ధకొండగా కాలక్రమంలో అరగొండగా ప్రఖ్యాతిగాంచింది. కొండపై ఉన్న కొలనే నేటి సంజీవరాయ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలతో కలిసిపోయింది. ఈ పుష్కరిణిలోని నీటిని త్రాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆయురారోగ్యాలతో జీవిస్తారు. త్రేతాయుగంలో వీరాంజనేయ స్వామి తెస్తున్న సంజీవిని పర్వతం నుండి విరిగిపడిన ఒక భాగమే అర్ధగిరి కొండ అని, అందులో ఉన్న పుష్కరిణి వనమూలికలతో ఉందని, ఇక్కడ సకల దేవతలు స్నానం ఆచరించేవారని పురాణ ప్రసిద్ధి. అంతేకాకుండా సస్త ఋషులు ఈ కొండపై సంచరించేవారని, వారిలో ఒకరైన కశ్యపు మహర్షి పుష్కరిణి పక్కన చిన్న గోపురం నిర్మించి శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అరుదైన పవన క్షేత్రం. చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించబడిన ఉత్తర ఈశాన్య ముఖంగా దృష్టి సారించడం వలన భారతదేశంలోని హనుమంతుడి ఆలయాలలో ఇది అరుదైన పావన క్షేత్రంగా విరజిల్లుతున్నది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు పుష్కరిణి తీర్థాన్ని సేవించండి. త్రేతాయుగంలో సంజీవిని సోకగానే 9 నిమిషముల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు. త్రేతాయుగంలోని 9 నిమిషముల కాలం కలియుగంలో 9 నెలల కాలానికి సమానం. అనగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి తీర్థం వరుసగా 9 పౌర్ణమి రోజులు సేవిస్తే సకల వ్యాధులు నయమై మనోవాంఛలు తీరి ఆయురారోగ్యాలతో జీవిస్తారు. హనుమంతుడి భక్తులందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.